హలో వివర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనము ఆస్ డాక్టర్ గారు సిరీస్లో ఫైబ్రాయిడ్స్కు ఉన్న డౌట్ కొందరు పేషెంట్స్ అడిగిన మన వీడియోస్ కింద క్వశ్చన్స్ వాళ్ళు కానీ వాళ్ళ కామెంట్స్ మనం ఈరోజు దానికి ఆన్సర్ చూసాం. సో ఒక పేషెంట్ అడిగిన డౌట్ ఏంటండి, హలో డాక్టర్, ఐ హ్యావ్ అండర్గాన్ అల్ట్రాసౌండ్ రీసెంట్లీ అండ్ ఫౌండ్ దట్ there are few fibroids in my uterus and the large one is 9 into 8 into 8 centimeter in size and we don't have kids yet. How these fibroids can be removed without impacting my fertility? Can you suggest any medications? First thing is that this is a large fibroid, approximately 9 centimeter fibroid. So there are no effective medicines for fibroids. So medicines, just because you don't have kids and you are actively looking for kids, so don't go for this medications effect because this will not work for such a large fibroids. And if you are looking for like without affecting your fertility, the other option that you can look for is the myomectomy or uterine fibroid embolization. So both these treatment options are suitable for you, and you can meet your nearby doctors. If they are expert in the myomectomy, you can go for myomectomy as well, and if any intervention radiologist is there, you can go for the fibroid embolization as well. Another question is, I have two fibroids, 12 mm and 14 mm. My age is 47. What is treatment? So 12 millimeter, these are small fibroids. So basically here, if you are having your menstruation still going on and if you are having symptoms, then you can opt for uterine fibroid embolization. If there are no symptoms, you can observe it, and if the periods are already stopped, then you don't require any treatment option. So hope this will answer your question. Another patient is, sir, నా వైఫ్కి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, యూఎఫ్ఈ తర్వాత క్యాన్ షీ బికమ్ ప్రెగ్నెంట్, ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉన్నాయా, అసలు ప్రెగ్నెన్సీ అవుతుందా లేదా, ఈ యూఎఫ్ఈ అనేది ఓన్లీ హిస్టెక్టమీకి ఆల్టర్నేటివ్ మాత్రమేనా, లేక ప్రెగ్నెన్సీ అసలు పాసిబుల్లా కాదా యూఎఫ్ఈ తర్వాత? సో ఈ పేషెంట్ అడిగిన డౌట్ ఏంటంటే, యూఎఫ్ఈ ఇంకా హిస్టెక్టమీకి ఆల్టర్నేటివ్ కదా, యూఎఫ్ఈ తర్వాత ప్రెగ్నెన్సీ కాకపోవచ్చు అని. సో నో, యూఎఫ్ఈ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ హిస్టెక్టమీ. యూఎఫ్ఈ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ మయోమెక్టమీ. అంటే మనం గడ్డలకు లాప్రోస్కోపిక్ కానీ సర్జికల్గా ఎట్లా కట్ చేసి తీస్తామో దానికి ఆల్టర్నేటివ్. సో యూఎఫ్ఈ తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ విల్ బి సేమ్, అంటే తగ్గడం కానీ యూఎఫ్ఈ చేసిన తర్వాత పెరగడం కానీ అలా ఏం ఉండదు. ఒకవేళ మీ గడ్డ వల్ల ప్రెగ్నెన్సీ అవ్వట్లేదంటే ఈ ఫైబ్రాయిడ్స్ గడ్డలు కరిగిన తర్వాత మీకు నార్మల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. యూజువల్లీ ప్రెగ్నెన్సీ అంటే దెర్ ఆర్ మల్టిపల్ ఫ్యాక్టర్స్. ఒకటేది ఫైబ్రాయిడ్స్, హస్బెండ్ దగ్గర నుంచి స్పర్మ్స్ కానీ అవి కూడా కరెక్ట్గా ఉండాల్సింది, వైఫ్ దగ్గర నుంచి ఎగ్స్ రిలీజ్ అవ్వడం టైంకు అవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ ఒకవేళ స్పర్మ్ ఇంకా ఎగ్ కలిసిన తర్వాత బేబీకి ఇంప్లాంటేషన్ అయ్యడానికి యూట్రస్లో కూడా స్పేస్ సరిగ్గా ఉండాలి. సో మయోమెక్టమీ తర్వాత గడ్డలు కట్ చేసి తీయడం, లేకుంటే యూఎఫ్ఈ తర్వాత గడ్డలు కరిగించిన తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ సిమిలర్గా ఉంటాయి, దాంతో పెరగడం కానీ తగ్గే ఛాన్స్ ఉండదు. సో హిస్టెక్టమీ ఏంటంటే యూట్రస్ తీయడం. సో యూట్రస్ యూఎఫ్ఈ కానీ మయోమెక్టమీ ఇది ఏంటంటే యూట్రస్ ప్రిజర్వింగ్ ఆర్ యూట్రస్ సేవింగ్ ఆప్షన్స్. హిస్టెక్టమీ ఏంటంటే యూట్రస్ తీయడమే. ఒకవేళ మల్టిపల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, మనం యూఎఫ్ఈ కూడా చేయలేము, లేకుంటా దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్ వేర్ యూఎఫ్ఈ ఈస్ కాంట్రాఇండికేటెడ్, అలాంటి సిచ్యువేషన్లో హిస్టెక్టమీ యూ కెన్ బికమ్. ఆర్ పేషెంట్స్కి ఎప్పుడన్నా మనకు డౌట్ ఉన్నప్పుడు ఫైబ్రాయిడా లేకుంటే క్యాన్సరా, అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు డౌట్ ఉన్నప్పుడు లేకుంటే క్యాన్సర్ ఉన్నప్పుడు హిస్టెక్టమీకి వెళ్తాం మనం. So UFE is not an alternative for hysterectomy, it's an alternative for myomectomy. So hope answer your questions. If you have more doubts or questions and you want to know any particular thing about your own problems, then please put them in the comment box. I'll be happy to answer them in our next video. Thank you.